ఈరోజు సంధ్యా కన్వెన్షన్ హాల్లో జరగాల్సిన ఏదైతే ఈ మీటింగ్ ఉందో సో దాన్ని క్యాన్సిల్ చేయడం వెనక కుట్రపూరిత నిర్ణయాలు ఉన్నాయని అంటున్నారు. సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? ఇది కావాలనే చేసినట్టుగా ఉంది, అందరికీ తెలుసు ఆ విషయం. ఎందుకంటే మేము ఏదైతే సభ పెట్టుకున్నప్పటి నుంచి కూడా 2 రోజుల ముందు వరకు ఏమనలేరు వాళ్ళు. తర్వాత ఎప్పుడైతే నాగేశ్వర గారు వేరే విషయం బయటకు వచ్చిందో జర్నలిస్టు ముసుగులో ఉన్న కొంతమంది అందరూ కూడా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మీద చాలా విషయం తిని ఏదేదో మాటలు మాట్లాడేసారు. సరే దానికి కూడా మేము కౌంటర్ ఇచ్చినాం. తర్వాత ఓకే సరే అయిపోయింది, మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, సరే ఎందుకు వాళ్ళని ఏమనొద్దు, మనము వదిలేసేయండి అంటే ఆయన మీద గౌరవంతో కూడా మేము కూడా మర్యాదగా ఏం మాట్లాడకుండా మేము వదిలేస్తాం. కానీ మళ్ళీ తర్వాత వాళ్ళే పెట్టి వాళ్ళే తిట్టి మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి మళ్ళీ ఎందుకు మళ్ళీ వాళ్ళే ఎక్కువ చేసుకొని ఈ రోజు ఏదైతే మేము సభ పెట్టుకున్నామో దాన్ని టార్గెట్ చేసి మమ్మల్ని సభ చేయకుండా చేసారు. కానీ దీనివల్ల మాకు మంచి జరిగింది. ఎందుకంటే మా అధ్యక్షులు వారు ఇప్పటివరకు ఫుల్ టైం మాకు తెలంగాణకి ఇవ్వలేదు. కానీ ఎప్పుడైతే మేము సభ పెట్టుకోనియలేదు అనేసి పెట్టుకోకుండా మమ్మల్ని ఎదిరించి అంటే మా మీద దూషిస్తున్నారో అప్పుడు ఆయనకు ఆలోచన వచ్చేసింది. ఇప్పటి నుంచి మా అధ్యక్షులు వారు ప్రతి నెల కాదు 2 నెలలకు ఎప్పుడో పెడుతూనే ఉంటారు సభలు. అప్పుడు ఎలా ఎదుర్కొంటారో మేము కూడా చూస్తాం. అయితే నెక్స్ట్ ఇక్కడ నుంచి కూడా మనకి పోటీ జరిగే అవకాశాలు ఉన్నాయి. జనసేన పార్టీ ఇక్కడ తెలుగుదేశంలో కూడా ఉంటుంది అని అనేసి అంటున్నారు. అయితే ప్రస్తుతానికి తెలంగాణ నుంచి అడుగు పెట్టడానికి మేము ఒప్పుకోము అని అనేసి కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న కీలక నిర్ణయంపై మీ ఒపీనియన్? అదే అంటున్నాను, ఇప్పుడు అడుగు పెట్టని అని వాళ్ళు ఈరోజు ప్రెస్ మీట్ ఆపిరా, మా సభ ఆపిండొచ్చు, ప్రెస్ మీట్ ఆపిరా. అరే మా పవన్ కళ్యాణ్ గారు ఊళ్ళో జిల్లాలో తిరుగుతారు, ఆపమనండి, చూస్తాం మేము కూడా. ఎవరికంత దమ్ముందో మేము కూడా చూస్తాం. అయితే ఈ సభ ఆపడం వెనకాతల ముఖ్య కారణం వచ్చేసి మున్సిపల్ ఎలక్షన్స్ నవంబర్లో జరగబోతున్నాయి అన్న సంగతి మనందరికీ తెలిసిందే. సో అది కూడా మేజర్ రీజన్గా మనకి పాయింట్అవుట్ చేసి చూపిస్తున్నారు. ఇది నిజమే అంటారు? ఉండొచ్చు, వాళ్ళ ఉద్దేశం అదే ఉండొచ్చు. కానీ ఇంకొకటి ఏంటంటే డెఫినెట్లీ మేము రాబోయే ఎలక్షన్స్ ప్రతి ఎలక్షన్స్లో రాబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ కానీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కానీ ఇప్పుడు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు 2029 ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కూడా తప్పకుండా జనసేన సింగిల్గానే వెళ్తుంది అని కూడా చెప్పారు. అంటే పొత్తు అనేది ఆ టైంకి నిర్ణయిస్తుంది, మేము చెప్పలేము, మా అధ్యక్షుల వారు కూడా ఇప్పుడు చెప్పలేనని చెప్పారు ఇప్పుడే మీటింగ్లో. ఇప్పుడు జనసేన పార్టీ అంటే ఆంధ్రాకి మాత్రమే పరిమితం, తెలంగాణ గడ్డలోకి సమఖ్యం అవ్వడానికి మేము ఒప్పుకోమంటున్నారు కదా. అంటే ఒక ఆంధ్రాకి మాత్రమే పరిమితం అయ్యే పార్టీ అంటారు. ఎందుకు అది అన్నది వాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే మొన్న జనసేన పుట్టిందే తెలంగాణ గడ్డ మీద 2014లో పుట్టి ఇది ఆల్రెడీ కర్ణాటక వెళ్ళారు మా సారు, ప్రచారం చేశారు, మహారాష్ట్ర వెళ్ళారు, అన్ని చోట్ల అన్ని రాష్ట్రాల్లో వెళ్తున్నారు. వీళ్ళెవరు చెప్పడానికి తెలంగాణకి రానియం, మేము తెలంగాణలో పోటీ చేయమని. మరి మొన్న కేసీఆర్ గారు పంజాబ్ మహారాష్ట్ర అక్కడ తిరిగినప్పుడు వాళ్ళకి గుర్తు రాలేదా వేరే ప్రాంతాలకు వెళ్ళొద్దు అని చెప్పేసి? సో ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారి వ్యాఖ్యలు అయితే అందరము విన్నాం. సో ఆయన గారి మేము ఒపీనియన్ ఏంటంటే అసలు ఆయన చెప్పే విధానంలోని తెలంగాణ వాళ్ళకి క్షమాపణ చెప్పాలి, తెలుగు బిడ్డలకు అందరికీ కూడా క్షమాపణలు చెప్పి తీరాలి, అప్పుడే మేము అడుగు పెట్టడానికి ఒప్పుకుంటాం, అప్పుడే ఈ ప్రెస్ మీట్లకి అన్నిటికీ మేము ఒప్పుకుంటాం అని అంటున్నారు. సో మీ ఒపీనియన్ ఏంటి? అసలు క్షమాపణ ఎందుకు చెప్పాలి? తప్పేం చేసిండు మా పవన్ కళ్యాణ్ గారు? ఆయనకి తెలంగాణ అంటే ఎంత ఇష్టం అంటే ప్రతి సభలోనూ కూడా ఫస్ట్ జై తెలంగాణ అంటారు. ఆయన ఆంధ్ర జన్మనిస్తే తెలంగాణ పునర్జన్మనిచ్చిందనే అంశం ఎప్పుడు కూడా వాడతారు. మొన్న మాకు మంగళగిరిలో మీటింగ్ అయినప్పుడు కూడా ఆయన చెప్పారు తెలంగాణ వాదులు చాలా కట్టుడుగా ఉంటారు, నాకు తెలంగాణ అంటే ఇష్టం, ఫస్ట్ తెలంగాణ జై తెలంగాణ అని వాళ్ళు మొదలు పెడతారు, అట్లాగే మనం కూడా జై ఆంధ్ర అని మొదలు పెట్టాలని మమ్మల్ని స్ఫూర్తిగా తీసుకున్న వాళ్ళు ఈ రోజు ఆయన ఏదో నోటికి వచ్చినట్టు ఆయనకు నోరుంది కదా అని పారేసుకుంటూనే ఉంటాడు, దిష్టి తగిలింది అంటాడు, అదంటాడు. ఇందాక మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పిండ్రు ఎందుకు 11 రోజులు ఉపవాసం ఉన్నాను, నేను అన్నది ఏంటి వాళ్ళు అర్థం చేసుకుంది ఏంటి అంటే వాళ్ళకి అర్థమైతే లేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే కేవలం మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అంటే ఫేమస్ అయిపోతారు అనే ఒక్క ఉద్దేశంతోనే అందరూ వచ్చింది. నిన్నటి మొన్న వరకు రాని ఆ కవిత కూడా పళ్ళు రాలగొడుతుందట. కాదు, ఎవరు పళ్ళు రాలగొడతారు? జనాలు చూస్తున్నారు. ఆమె లిక్కర్ తెలంగాణ ఆడబిడ్డ సారా వ్యాపారం చేసింది తెలియదా ప్రజలకి? ప్రజల్లో రమ్మని ఆలే పళ్ళు రాలగొడతారు ఆమెని. ఇప్పుడు రాజకీయ పరంగా దూషించారు అంటే ఒక అర్థం చేసుకోవచ్చు, వ్యక్తిగతంగా కూడా దూషిస్తున్నారు. సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? అసలు ఇది ఇలా ఎంతకాలం అని కొనసాగుతుందంట? మేము దానికి కూడా మేము ఫస్టే చెప్పినాం, వ్యక్తిగత జోలికి ఎవరు రావద్దు, ఎవరైనా వస్తే మాత్రం మంచి మర్యాదగా ఉండదని ఫస్ట్ కూడా చెప్పినాం. కానీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి రాజకీయంగా అనుభవం ఉందో లేదో నాకు తెలియదు, కానీ రాజకీయంగా విమర్శించకుండా వ్యక్తిగతంగానే ఎప్పుడు కూడా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూనే ఉంటారు.